హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ పుదీనా రోటి పచ్చడి 10 రోజుల వరకు చెడిపోకుండా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పటి వరకైతే నాకు నిల్వ పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ మా అత్తయ్య పంపించేవాళ్ళు. చాలా బాగా చేస్తారు మా అత్తయ్య. ఇప్పుడైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో ఈ పుదీనా ఆకులన్నీ ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాగా తడి ఏమో ఆరబడలేదండి, నీళ్ళు ఒడిచిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది నిల్వ ఉండాలి కదండి, అందుకని ఖచ్చితంగా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. గ్యాస్ మీద బాండలు పెట్టుకొని ఒక 1 స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత ఒక 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. నువ్వులు లేకపోయినా పర్లేదు, కానీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. సో ఈ నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 18 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని. అదే బాండలో ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఈ పుదీనాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనాలో ఉన్నటువంటి వాటర్ అన్నీ ఇనికిపోయి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చాయో. సో ఈ వాటర్ కూడా ఇంకిపోయి మంచిగా ఆకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఆకుకూరలు త్వరగానే ఫ్రై అయిపోతాయి కదా. సో ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యి ఆకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రోకలి రెండు కడిగి ఆరబెట్టుకోవాలండి, నిల్వ పచ్చడి కదా. సో ఈ రోట్లో మనం వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలన్నీ వేసుకొని ఇందులోనే ఒక 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. వీటన్నిటిని మెత్తగా పొడి దంచుకోవాలి మనము. నాకు పెళ్ళయి బెంగళూరులో ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఈ రోకలి మా నాన్న రోకలి బండ అది పనిగా చేపించి కంసులోల దగ్గర పంపించారు. ఎంతైనా మనం పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం, ఆ పద్ధతులు అలవాట్లు మర్చిపోలేం కదా అండి. రోట్లో దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి. నేను ఆల్మోస్ట్ 99% నేను రోట్లోనే దంచుకుంటాను పచ్చడి. ఎప్పుడు ఇంకా టైం లేదనుకున్నప్పుడు మాత్రమే మిక్సీకి వేసుకుంటాను. ఇలా మెత్తగా పొడి దంచుకోవాలి. టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మెత్తగా పొడి దంచుకున్న తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మనం పోపులో కూడా వెల్లుల్లి వేసుకుంటాము, కానీ ఒక 2-3 ఇలా దంచుకునేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా దంచుకున్న తర్వాత పుదీనాను వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత చింతపండును వేసుకోవాలండి. నీళ్ళు వేయొద్దు, నీళ్ళు వేయకుండా చింతపండును అచ్చమే వేసుకొని దంచుకోవాలి. చింతపండు కూడా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక 1 స్పూన్ బెల్లం వేసుకొని దంచుకోవాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలానే పచ్చడి ఏం తీయగా ఏమి ఉండదు. ఇందులోనే ఉప్పు సరిపోలేదని నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఫైనల్గా చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత దంచొద్దండి, దంచితే పచ్చడి వచ్చి మన కళ్ళల్లోనే ఉంటుంది. అలా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టు రోకల్ని ఇలా తిప్పుకుంటూ దంచుకోండి. దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తోడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. బాండల్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నిల్వ ఉంటుంది కదా. సో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి, కరివేపాకు, ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దంచిపెట్టుకున్నటువంటి ఈ పచ్చడిని వేసుకొని ఒక 1 మినిట్ ఆయిల్లో కలుపుకొని దించేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాకి కానీ ఎయిర్‌టైట్ డబ్బాకి కానీ ఎత్తిపెట్టుకుంటే ఒక 10-15 రోజులు పాడవకుండా నిల్వ ఉంటుందండి. చూసారు కదా, సింపుల్ అండి ప్రాసెస్. ఎక్కువ హడావిడి ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే వేరే కూరలు కూడా ఏం అవసరం లేదండి. తృప్తిగా 4 ముద్దలు ఎక్కువే తింటాము. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.